ఏలూరు కలెక్టరేట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని రాష్ట్ర సర్పంచుల సంఘం, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కలెక్టర్కు వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళుతున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు సర్పంచుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చివరకు బారికేడ్లను తోసుకుంటూ సర్పంచులు కలెక్టరేట్లోకి దూసుకువెళ్లారు. కలెక్టరేట్ ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలిపారు. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన తమను పోలీసులు అడ్డుకోవడం సరైనది కాదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తామంటే ఇక్కడ 144 సెక్షన్ ఉందని చెప్పి జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళటానికి కుదరదని, ఒక్కళ్ళో ఇద్దరు వెళ్ళమని పోలీసులు అరాచకంగా దౌర్జన్యంగా మమ్మల్ని ఆపివేయటం జరిగింది. అప్పటికి ఆ బారికేడ్లు తోసుకుని కలెక్టర్ గారి గేటు దగ్గర వరకు రావటం జరిగింది. గేటుకి ఏమో తాళాలు వేసేసుకుని మూసారు. అంటే ప్రజాప్రతినిధుల్ని మమ్మల్నే రానివ్వట్లేదు, సర్పంచుల్ని, ఎంపీటీసీలని. ఇంకా సామాన్య ప్రజలకి ఈ ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్ని కలిసేటటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది? ఇంత అహంకారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పనికిరాదు. తెలంగాణలో ఎలాగే తెలంగాణ సచివాలయంలోకి కేసీఆర్ గారు సామాన్య ప్రజల్ని, ప్రజాప్రతినిధులను రానివ్వకుండా గేట్లు వేసుకుని తలుపులు వేసుకుంటే ఆయన యొక్క ఇంటి ముందు, అలాగే రాష్ట్ర సచివాలయం ముందుండ గడియలను, ఆ బారికేడ్లను, ఇనుప కంచెలను బద్దలు కొట్టుకుని ఆ పార్టీని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఓడించి మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి ఆ గేట్లు బార్లా తెరిచి అవన్నీ కంచెలు తీసి బారికేడ్లు తీసివేయటం జరిగింది. సేమ్ అక్కడ తెలంగాణలో కేసీఆర్ పరిపాలన ఎలా జరుగుతుందో ఇక్కడ ఆంధ్రాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే రకమైనటువంటి పరిపాలన నడుపుతున్నారు. ప్రజల ఘోష వినిపించుకోడు, లేకపోతే ప్రజాప్రతినిధులైన మా సర్పంచులు, ఎంపీటీసీల బాధలు, కష్టాలు, నష్టాలు వినిపించుకోడు. అదేమంటే ఆయన పోలీసుల్ని మా మీదకి ఉసిగొలుపుతాడు. మేమన్నా మా సొంతానికి, మా స్వార్థానికి ఏమన్నా అడుగుతున్నావా? మా గ్రామీణ ప్రజల సంక్షేమం కోసం, మా గ్రామాల అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలకు కావాల్సిన మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్ కల్పించమని మేము డిమాండ్ చేస్తున్నాం.